ఒక విధంగా, ఈ జగత్తులో ఇంకో విధంగా ఏ విధంగా ఉన్నాయి? వీటిలో సత్యమైనవి ఏంటి, అసత్యమైనవి ఏవి అని ప్రశ్నలు వేశాడు. అప్పుడు మునికుమారుడు, రాజా, ఇది ఇటువంటిది అని అనుకోవటమే భావన. భావన అంటే ఏంటి? ఇది ఇలాంటిది అని. అది సిద్ధము అసిద్ధము అని రెండు విధాలు భావన, సిద్ధం అసిద్ధం. ఇది ఇటువంటిది కాదు అనేటువంటి ఆలోచన వికల్పం. వికల్పం లేనటువంటి భావన సిద్ధమవుతుంది. వికల్పం కలిగిస్తే ఆ భావన అసిద్ధమవుతుంది. బ్రహ్మ యొక్క సిద్ధభావన వల్ల ఈ జగత్తు పుట్టింది. ఆయన యొక్క భావన అత్యంత దృఢంగా ఉండటం వల్ల ఈ జగత్తు అందరికీ సత్యంగానే కనిపిస్తుంది. ఈ బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి సత్యత్వ బుద్ధి మన భావనలలో మనకు లేదు. ఇది నా భావనే కానీ సత్యం కాదు, బ్రహ్మ సృష్టే సత్యం అని మనం అనుకుంటున్నాం. ఈ వికల్పం వల్ల మన భావనకి సిద్ధి కలగటంలా. లోకంలో భావన యొక్క సిద్ధి అనేక విధాలుగా ఏర్పడుతుంది. జన్మము, మణులు, ఔషధం, తపస్సు, మంత్రసిద్ధి, దేవతలిచ్చే వరాలు మొదలైన వాటి వల్ల భావన యొక్క సిద్ధి అనేక విధాలుగా రూపొందుతుంది. బ్రహ్మదేవుడికి జన్మచేత, యక్షులకి రాక్షసులకి మణుల వల్ల, దేవతలకి ఔషధి రూపమైనటువంటి అమృతం చేత, యోగులకు యోగం వల్ల, తాపసులకి తపస్సు వల్ల, జపపరాయణులకి మంత్రసిద్ధి వల్ల, విశ్వకర్మ మొదలైన వాళ్ళకి వరాల వల్ల వాళ్ళ యొక్క భావనలకి సిద్ధి కలుగుతుంది. అటువంటి సిద్ధి కలగాలి అని అంటే ఈ కార్యానికి నేను ఈ విధంగా సంకల్పం చేశాను అనేటువంటి విషయాన్ని మర్చిపోవాలి. అప్పుడు భావన స్థిరమవుతుంది. అలా కాకుండా నేను ఈ కార్యాన్ని సంకల్పించాను అని మనస్సులో అనుకుంటూ ఆ కార్యం అంతకు పూర్వం లేకుండడం, అప్పుడు కొత్తగా ఆరంభం అవడం అని మనకు అనిపిస్తుంది. అప్పుడు ఆ కార్యం అసత్యమని మనకు అనిపిస్తుంది. ఇది వికల్పం అయిపోయి ఆ భావనని భంగపరుస్తుంది. అప్పుడు భావనకి సిద్ధి కలగదు. నాటకంలో పాత్రధారిని చూస్తూ ఉన్నప్పుడు వీడు హరిశ్చంద్రుడే అన్న భావన దృఢంగా ఉన్నంత వరకే ప్రేక్షకుడికి రససిద్ధి కలుగుతుంది. చూడండి, ఆ పాత్ర వేసిన వాడిని తలుచుకుంటూ ఉన్నాం అనుకో, డివి సుబ్బారావు హరిశ్చంద్ర పాత్ర వేస్తాడు, జీవిస్తాడు. దాంట్లో డివి సుబ్బారావుగా చూడకూడదు, హరిశ్చంద్రుడిగా చూడాలి. అప్పుడు భావన కలుగుతుంది. ఆ భావనకి రససిద్ధి కలుగుతుంది. ఏ కారణం వల్లనైనా వీడు హరిశ్చంద్రుడు కాడు, మన వీధిలో ఉన్న వెంకయ్య అని అనుకుంటే ప్రేక్షకుడికి రససిద్ధి కలిగే అవకాశమే లేదు. అదేవిధంగా భావనలో క్రొత్త విషయాలుగా సంకల్పించిన తర్వాత దానికి పూర్వం ఉన్నటువంటి స్థితిని పూర్తిగా విస్మరించి ఆ విషయాన్నే నిరంతరం భావిస్తూ ఉండాలి. ఆ విధంగా చిరకాలం అభ్యాసం చేస్తే పూర్వస్థితి జ్ఞాపకం రాకుండా భావన స్థిరమవుతుంది. ఈ అభ్యాసం యొక్క ఆరంభంలో పూర్వస్థితిని విమర్శించడానికి మనం ఒక పూనిక చేయాలి, ఒక పట్టుబట్టాలి. కానీ అభ్యాసం కొనసాగే కొద్దీ అప్రయత్నంగానే పూర్వ విస్మృతి కలిగి భావనలో నిమగ్నం కావడం అనేది సంభవిస్తుంది. ఈ విధంగా అభ్యాస బలం వల్ల భావనని మొదలుపెట్టినంగానే పూర్వస్మృతి కొంచెం కూడా లేకుండా ఆ భావం నిర్వికల్పంగా కొనసాగింపగలిగినటువంటి సామర్థ్యం ఏర్పడుతుంది. అప్పుడు ఆ భావన సిద్ధమై మహాఫలాన్ని సాధింపగలుగుతుంది. మరి నీకు పూర్వస్మృతులు బలంగా ఉన్నాయి, అవి మాటిమాటికి నీ భావనకి వికల్పం కలిగిస్తూ భంగపరుస్తున్నాయి. గూగులు మా నాన్న మా అన్నయ్య
మా తమ్ముడు అంటున్నాం. అందువల్ల నీ భావం స్థిరం కావటంలా. నీవు కూడా సృష్టిని చేయగోరుతూ ఉంటే భావాన్ని శీఘ్రంగా సాధించు అన్నాడు. చూడండి, ఇక నీవు అడిగినటువంటి దేశకాలముల యొక్క ద్వైవిధ్యాన్ని గురించి, అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ విను. ఏకకాలంలోనే ఈ లోకంలో అర్ధక్రోశ మాత్రంగా ఉన్నటువంటి కొండలో, అంటే అర్ధక్రోశ దూరం ఉంది వాళ్ళు తిరిగిన కొండ, ఆ కొండలో అనంతమైన దేశం, ఆ కొండ లోపల లోకాలు ఒక రోజు కాగా ఈ లోకంలో 120 కోట్ల సంవత్సరాలు కాలం ఏ విధంగా సంభవించింది అని నువ్వు ఆశ్చర్యపడుతున్నావు. లోక వ్యవహారాన్ని నీవు చక్కగా పరిశీలించి విమర్శించల. అందువల్ల నీకు అది అద్భుతంగా ఉంది. జగత్తులో ఒక్క విషయమే అనేక విధాలుగా భాషిస్తూ ఉండటం సహజంగా ఉంది కదా. సూర్యుడు కాంతి మనకి వెలుగునిస్తూ ఉంటే గ్రొడ్ల గోబలకి చీకటి అవుతుంది. నీటిలో మునిగినప్పుడు మానవులకి పశువులకి ఆ నీరు శ్వాసించడానికి ప్రతిబంధకం అవుతోంది. ఆ నీరే చేపల యొక్క శ్వాసకి ఆటంకం కావటల్లా. మనకందరికీ గాలి పీల్చుకోవడానికి హాయిగా ఉండేటువంటి తీర ప్రదేశంలో ఆ చేపలు గాలి పీల్చుకోలేవు. అగ్ని అన్నిటినీ దహించేస్తుంది. కానీ అత్తిరి పక్షులు అగ్ని కణాలను మింగుతాయి. నీటి వల్ల నిప్పు నశిస్తుంది, కానీ బడబాగ్ని సముద్ర మధ్యంలో జ్వలిస్తుంది. ఈ విధంగా జగత్తులో విషయాలన్నీ కూడా ద్వైరూప్యంతో ఉంటాయి, డ్యూయాలిటీ. ఇంతవరకు ఇంద్రియాలు చక్కగా పనిచేస్తూ సమానములైనటువంటి అనుభవాలను పొందుతూ ఉన్నటువంటి మనుష్యులు, పశువులు, పక్షులు మొదలైన ప్రాణుల్లో కనిపిస్తున్నటువంటి ఈ ద్వైవిధ్యం అనేది మాత్రమే గమనించాం. ఇంకా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క లోపంతో పనిచేస్తూ ఉండే ప్రాణుల్లో ఒక విషయమనే విరుద్ధ భావాలు వందల కొలదిగా వేల కొలదిగా ఉన్నాయి. దీనికి ఉదాహరణ చెబుతాను విను. మనకి కనిపిస్తున్నటువంటి పదార్థాలన్నీ కూడా మన కళ్ళ వల్ల మనస్సులో రూపొందుతున్నాయి. మనస్సులో ఏర్పడుతున్నటువంటి రూపాల కంటే అన్యంగా మనకు ఏది కూడా బయట లేదు. అందువల్ల ఆ కన్ను అనేటువంటి ఇంద్రియం ఏ వికారం ఉంటుందో ఆ వికారాన్ని బట్టే పదార్థాలు కూడా మనస్సులో రూపొందుతాయి. పైత్య ప్రకోపం కలిగినటువంటి వాటికి ప్రతి వస్తువు పచ్చగా కనిపిస్తుంది. తిమిర దోషం కలిగిన వాడు, అంటే రేజీకటి లేకపోతే ఇంకేదో కంటి జబ్బు ఉన్నవాడు ఒక వస్తువును రెండుగా చూస్తాడు. ఈ విధంగా విచిత్రములైనటువంటి కంటి దోషాలు కలవాళ్ళు జగత్తును వివిధ ప్రకారాలుగా చూస్తూ ఉంటారు. తూర్పు సముద్రం మధ్యంలో కారండకం అనే ద్వీపం ఉంది. అందులో ఉండేటువంటి ప్రజలకి ఎల్లప్పుడూ ప్రతి వస్తువు ఎర్రగా కనిపిస్తుంది. అదేవిధంగా రమణక ద్వీపంలో ఉన్న మనుష్యులకి ప్రతి వస్తువు తలకిందులుగా కనిపిస్తుంది. ఇతర ద్వీపాలలో ఇదే విధంగా ఎన్నో విశేషాలున్నాయి, వింతలున్నాయి. అన్ని చోట్ల జనులు తమ నేత్రాల యొక్క స్వభావాన్ని బట్టి వస్తువులను చూస్తూ ఉంటారు. అవి నేత్రాలకు స్వభావం. వాటిని బట్టి ఎప్పుడైనా ఒకానొకడు తన ద్వీపంలోని వాళ్ళకంటే భిన్నంగా చూడటం గనక తటస్థిస్తే వెంటనే వాడికి ఔషధాలతో చికిత్స చేసి వెనుకటిలాగా అందరితో పాటు సమానంగా చూడగలిగేటట్టు చేస్తారు. అంతేగా. ఇప్పుడు మనం ఉన్నాం, మన లోకంలో ఎవరికైనా 1, 2గా కనపడింది అనుకో, వెంటనే డాక్టర్ దగ్గరికి పోరా అంటారు. కాబట్టి ఎవడు తన దృష్టి వల్ల ఏ పదార్థాన్ని ఎంతవరకు ఏ రూపంతో గ్రహించగలుగుతున్నాడో అదే వాడి యొక్క దృశ్య ప్రపంచం అవుతుంది.
అది వాడికి విజిబుల్ వర్డ్. అదేవిధంగా తక్కినటువంటి ఇంద్రియాల విషయంలో కూడా ఆ ఇంద్రియాల యొక్క విశేషాలను బట్టి ఒక ప్రపంచమే భిన్న జనుల వల్ల భిన్న భిన్నంగా గ్రహించబడుతుంది. కొంతవరకు వినిపించే ధ్వనులు మరికొందరికి వినపడవు, కొందరికి కొన్ని శబ్దాలు వినపడతాయి. వాడిని పాము చెవులోడు అంటాం, కొంతమందికి వినపడవు. నేల మీద అడుగుల గుర్తులను వాసన చూసి కుక్కలు దొంగలను గుర్తుపడతాయి, కానీ మనుషులకు అటువంటి శక్తి లేదు. అదేవిధంగా కేవలము మానసికమైనటువంటి భావన అంటే ఇమాజినేషన్ అని, ఆలోచనలు అంటే థాట్స్ మొదలైనవి కూడా ఆయా వ్యక్తుల యొక్క సంస్కార విశేషాలను బట్టి వేరువేరుగానే ఉంటాయి. అంటే డిఫరెన్సెస్ ఇన్ అవుట్లుక్ అండ్ కల్చర్. దేశంలో కాలంలో మనము భావిస్తూ ఉన్నటువంటి క్రమం కూడా ఇటువంటిదే. ఇది ముందు అది వెనక అని అనుకోవటమే క్రమం. సూర్యుడు ఉదయిస్తున్నటువంటి దేశాన్ని ముందు తూర్పు అనుకుంటే దానికి ఎదురుగా తర్వాత కనిపించే దేశం పడమరవుతుంది. లేదా ముందుగా దక్షిణాన్ని గుర్తిస్తే దానికి ఎదురుగా కనిపించేది ఉత్తర దిక్కు అవుతుంది. కాశీక్షేత్రం ప్రయాగలో ఉన్న వాళ్ళకి తూర్పున ఉంటే దక్షిణాపథంలో ఉండే వాళ్ళకి ఉత్తరాన ఉంటుంది. అదేవిధంగా కాలంలో కూడా ముందు ఒక పని జరిగినప్పుడు అది భూతకాలమని, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పనిని వర్తమాన కాలమని, జరగబోయేటటువంటి పనులని భవిష్యత్ కాలం అని చెబుతాం. ఈ దేశక్రమం కానీ కాలక్రమం కానీ ఇంద్రియాల వల్ల మన మనస్సులలో కలుగుతూ ఉన్నటువంటి భావాలను అనుసరించి గ్రహించగలుగుతున్నాం. మన ప్రపంచం మన భావనలోనే ఉంది, కానీ కొంచెం కూడా బయట లేదు. అంతకు మించి ఇతరులు ఏదైనా గ్రహిస్తుంటే అది వాళ్ళ ప్రపంచంలో వాళ్ళకు ఉంటుంది, అంతేగాని మన ప్రపంచంలో మనకు ఉండదు. మనం దేనిని గ్రహిస్తున్నామో అదే మన ప్రపంచం. ఎవడికి ఏది తెలియదో వాడికి అది ఉండదు. కాబట్టి దేశం యొక్క కాలం యొక్క దీర్ఘత్వం అల్పత్వం మన యొక్క ఇంద్రియాల యొక్క జ్ఞానం పైననే ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఒక దేశం ఒక కాలం రెండు విధాలుగా కనిపించడం అనేది అసంభవం కాదు. నీవు శైలలోకంలో అక్కడ ఉండేటువంటి దేశాన్ని చూసినప్పుడు దానికి అంతం అనేది నీకు కనపడలా, అందువల్ల నీకు అది అనంతంగా కనపడింది. కొండను చుట్టి వచ్చినప్పుడు అదే నీకు అర్ధకోశ మాత్రంలో కనపడింది, అర్ధక్రోసు, 1 మైలు. అందువల్ల నీకు అది అల్ప ప్రదేశంగా కనిపించింది, ఆ కొండ చుట్టూ ప్రదేశం. అదేవిధంగా శైలలోకంలో చాలా కొద్దిగా కొన్ని సంఘటనలను చూసావు, అందువల్ల అది అల్పకాలంగా నీకు కనపడింది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వేల కొలది తరాలలో సంభవించినటువంటి పరిణామాలను చూసావు, అందువల్ల అది దీర్ఘకాలంగా కనిపించింది. కాబట్టి దేశకాలాలు కేవలం భావన మాత్రములే అన్నాడు. ఇక మనకి వెలుపల వస్తువు అంటే బహిప్రపంచం ఉన్నదన్న మాటని గురించి విను. గోడ మీద బొమ్మలను చిత్రించినప్పుడు ఆ చిత్రాలకి ఆధారంగా గోడ ఉంది. అదేవిధంగా జగత్తు అనేటువంటి చిత్రానికి కూడా ఆధారమైనటువంటి పదార్థం ఒకటి ఉండాలిగా. అంటే గ్రహిస్తూ ఉన్నటువంటి మనం కాకుండా మన చేత గ్రహింపబడినటువంటి బహిప్రపంచం వేరుగా ఉండాలి. నిజమే, 2 పదార్థాలు ఉన్నప్పుడు వాటిలో ఒకదాని యొక్క స్వరూపమైనటువంటి విస్తృతి అంటే మ్యాగ్నిట్యూడ్ గ్రహించేటప్పుడు మొదటి దానిని అవధి అంటే డిమార్కేషన్ ఒక అవధిగా చేసుకొని రెండవ దాని యొక్క
స్వరూపాన్ని మనం గ్రహిస్తాం. ఈ అవధినే అపాదానం అని చెబుతారు. అంటే హిమాలయ పర్వతాలలో గంగ పుట్టింది. గంగ యొక్క స్వరూప విస్తృతిని హిమాలయాలను అవధిగా చేసుకొని అక్కడ నుండి గ్రహించాలి. అప్పుడు హిమాలయం అనేది గంగకి అపాదానం అంటారు, అంటే ఉత్పత్తి స్థానం. ఆ విధంగా నీవు బహిప్రపంచం అని చెప్పేదానికి ఏది అపాదానం? దేనిని అవధిగా చేసుకొని దాన్ని గ్రహించాలి? నా శరీరమే అవధి, వెలుపల నాకు గోచరిస్తూ ఉన్నదంతా కూడా ప్రపంచం అని అనొచ్చు. కానీ నీపై ఉన్నటువంటి వస్త్రాలు నీకు ఏ విధంగా కనిపిస్తున్నాయో అదేవిధంగా నీ శరీరం కూడా నీకు కనిపిస్తున్నది. కాబట్టి శరీరం కూడా నీకు కనిపిస్తున్నటువంటి బహిప్రపంచంలో భాగంగానే కానీ దానికి అవధి అనేది అవదు. అయ్యా, అట్లయితే శరీరాన్ని బహిప్రపంచాన్ని భాషింపజేస్తున్నది నా ఆత్మ. అది అవధిగా దాని చేత భాషింపజేయబడుతున్నటువంటి శరీరంతో కూడా ఈ ప్రపంచం అంతా వెలుపల ఉంది అని నువ్వు అనొచ్చు. కానీ భాసకం అంటే ఇల్యూమినేషన్ అనేది వెలుపల దాని వల్ల భాషింపజేయబడుతున్నటువంటి భాష్యం. భాష్యము అంటే దట్ విచ్ ఈజ్ ఇల్యూమినేటెడ్, అంటే వెలిగింపబడింది, అది భాష్యం అని చెప్పడానికి వీల్లేదే. ఎందుకని? దీపం యొక్క కాంతి, సూర్యుడి వెలుగు పదార్థాలను ప్రకాశింపజేస్తున్నాయి. కాంతి, వెలుగు అనేవి భాసకాలు, పదార్థాలు భాష్యాలు. పదార్థాలు దీపపు కాంతి లోపల, సూర్యుడి వెలుగు లోపల ఉన్నప్పుడే ప్రకాశిస్తాయి. అప్పుడు అవి భాష్యములు అవుతాయి. లేకుంటే అవి వాటికి భాష్యాలు కావు, అవి ప్రకాశించవు. కాబట్టి భాష్యము, భాసకము వెలుపల ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఆత్మ చైతన్యం వల్ల భాషింప చేయబడుతూ ఉన్నటువంటి శరీరం, ప్రపంచం ఆ చైతన్యం లోపల ఉన్నవి అని చెప్పాలే కానీ దానికి వెలుపల ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు. కిరణాలు, వాటి వల్ల కలుగుతున్నటువంటి ప్రకాశం సూర్యుడి కంటే భిన్నం కాదు కదా. సూర్యుడు వేరు, సూర్యకిరణాలు వేరు అనలేంగా. అంటే భాష్యం భాసకం కంటే భిన్నం కాదు. అంటే ఇల్యూమినేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇల్యూమినేటర్. భాసక స్వరూపమే భాష్యం. అంటే ఇల్యూమినేషన్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ఇల్యూమినేటర్. ప్రకాశించటం అనేది ప్రకాశించేవాడి యొక్క లక్షణం. చైతన్యం ప్రకాశ రూపమై పూర్ణంగా ఉన్నది. దానివల్ల దేశకాలాలు వ్యాప్తములై ఉన్నాయి. టైమ్ అండ్ స్పేస్ ఆర్ పర్వేడెడ్ బై ఇట్. అది ఆ విధంగా అంతటా కూడా వ్యాపించి ఉండటం వల్ల కదా అది పూర్ణమై ఉన్నది. సూర్యకిరణాలకి లోపల ఉండనటువంటి వస్తువు ఏ విధంగా ప్రకాశించదో, సూర్యకిరణాలు పడే చోట ఉంటేనే వస్తువు ప్రకాశిస్తుంది. అదేవిధంగా చైతన్యానికి లోపల ఉండనటువంటిది ఏది కూడా ప్రకాశించదు. అందువల్ల దేశకాలాలు ఆత్మ చైతన్యానికి లోపలే ఉన్నాయి. కాబట్టి ఆత్మ చైతన్యాన్ని ఒక అవధిగా చేసి దానికి వెలుపల దేశకాలాలు ఉన్నాయి అని చెప్పడానికి వీలు పడదు. కాబట్టి ఆత్మ చైతన్యానికి వెలుపల బహిప్రపంచం ఉన్నది ఏదీ లేదు. బహిప్రపంచం అన్నది ఏదీ లేదు. లోపల వెలుపల అని నువ్వు ఏది చెప్పినా కూడా అదంతా కూడా అద్దంలో ప్రతిబింబం ఉన్నట్లుగా ఆత్మ చైతన్యంలోనే ఉంటుంది. చూడండి ఎంత లోతైనటువంటి విషయాలు ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారో.
గమనించండి. ప్రతిబింబం అద్దంలో ఏ విధంగా ఇమిడి ఉంటుందో అదేవిధంగా భాసకమైనటువంటి చైతన్యంలో భాస్యమైనటువంటి జగత్తు ఇమిడి ఉంటుంది. ప్రతిబింబం అద్దాన్ని ఏ విధంగా అతిక్రమించకుండా ఉంటుందో అదేవిధంగా జగత్తు కూడా ఆత్మ చైతన్యాన్ని అతిక్రమించి ఉండదు. నిండుగా గట్టిగా ఏకరూపంగా ఉన్నటువంటి అద్దంలో దానికి భిన్నంగా మరొక పదార్థంగా ఒక నగరం ఉండటం ఏ విధంగా అసంభవమో అదేవిధంగా పరిపూర్ణ చైతన్యాన్ని ఏకరూపం అయినటువంటి ఆత్మలో దానికి భిన్నంగా వేరొక వస్తువు జగత్తులో ఉండడం అసంభవం. ఎన్ని విధాలైనటువంటి ప్రతిబింబాలు వస్తూ పోతూ ఉన్నా కూడా అద్దం ఏ విధంగా వికారం పొందకుండా ఒక్క రూపంతోనే పరిశుద్ధంగా ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా చిత్ర విచిత్రమైనటువంటి జగత్ ప్రతిబింబాలు ఎన్ని వస్తూ పోతున్నా కూడా సృష్టిలో ప్రళయంలో ఆత్మ చైతన్యం కూడా ఏ వికారము పొందకుండా ఏకరూపంగా పరిశుద్ధంగా ఉన్నది. కానీ ఆత్మ అనేది కేవలం అద్దం లాంటిది కాదు. ఎందుకని? అద్దం అచేతనం, ఆత్మ చైతన్య ఘనం, అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్, స్వతంత్రం, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎదుట వస్తువు ఉన్నప్పుడే అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది. ఆత్మలో కూడా ప్రతిబింబం కనిపించడానికి దానికి ఎదురుగా వేరొక వస్తువు ఉండనక్కర్లేదు. అది తన స్వాతంత్ర్యం యొక్క మహిమ వల్ల రెండో వస్తువే లేకుండా తనలోనే చరాచరమైనటువంటి జగత్తుని భాషింపజేస్తూ ఉంటుంది. కుండ చేయాలంటే కుమ్మరివాడు, వాడి యొక్క దండం, ఈ రెండు కూడా నిమిత్త కారణాలు. ఆ కుమ్మరి సారె. మట్టి అనేది దానికి ఉపాదాన కారణం. ఈ కారణాలు ఏవీ లేకుండానే ఆత్మ తనయందు జగత్తును భాషింపజేస్తూ ఉన్నది. అయ్యా, ఇది ఏ విధంగా సంభవని సందేహించొద్దు. నీ మనఃప్రపంచాన్ని పరిశీలించు. నీ సంకల్ప మాత్రం చేతనే కదా నీ మనస్సులో ఒక ప్రపంచం భాషిస్తూ ఉంది. అద్దానికి ఎదురుగా ఉన్న వస్తువులాగా నీ మనస్సులో వేరొక వస్తువు ఏముంది? ఆ ప్రపంచమంతా నీ మనస్సే తప్ప మరి ఏదీ కాదు కదా. మనస్సునందు పూర్వ సంస్కారాలున్నాయి, వాటి యొక్క ప్రతిబింబాలు మనస్సులో రూపొందుతూ ఉన్నాయి అని నీవు అనొచ్చు. కానీ మట్టి తనంతట తాను మట్టిగానే ఉంటుంది, కానీ కుండ అవుతుందా కుమ్మరివాడి సహాయం లేకుండా? అద్దానికి ఎదురుగా మట్టి ఉన్నప్పుడు మట్టి తప్ప కుండ ఏ విధంగా ప్రతిబింబింపదో, అద్దం ఎదురుగా మట్టి పెడితే మట్టే ఉంటుంది, కుండ అవ్వదు. అదేవిధంగా మనస్సు దగ్గర సంస్కారాలు ఉంటే నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం ఏ విధంగా ప్రతిబింబిస్తుందయ్యా? కాబట్టి ఆత్మలో జగత్తు భాషించటానికి అద్దానికి ఎదురుగా ఉన్న వస్తువు కావలసినట్లుగా వేరొక వస్తువు అక్కర్లా. ఇది వేరొక వస్తువుతో పనే లేదు. ఈ విధంగా ఆత్మలో బాహ్య పదార్థం ఉన్నట్లు కనిపించటమే మొదటి సృష్టి. అదే అవిద్య, అదే తమస్సు, అదే అంధకారం, అదే అజ్ఞానం. అవిద్య అంటే అజ్ఞానం. పరిపూర్ణమైనటువంటి వస్తువు ఒక అంశంగా కనిపించడం అవిద్య. మనకు శరీరంలో నేను అనే భావన పూర్ణంగా వ్యాపించింది. కానీ శరీరం నుండి ఏదైనా ఒక అంగం ఖండింపబడ్డప్పుడు ఆ అంగంలో నేను అనే భావన ప్రసరించటంలా. అదేవిధంగా అఖండము పూర్ణము అయినటువంటి ఆత్మ యొక్క ఒక అంశలో ఆత్మస్వరూపం తోచకుండా ఉండటం అనేదే అవిద్య. దీనినే అవ్యక్తమని జడశక్తి అని చెబుతారు. తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉన్నటువంటి సముద్రంలో దానిలో ఉన్నటువంటి జలమే అనంతములైనటువంటి భిన్న తరంగాలుగా రూపొందుతున్నట్లుగా సృష్టి యొక్క ఆరంభంలో అఖండము పూర్ణము నిశ్చలము
అయినటువంటి ఆత్మలో దానిలోని చైతన్యము నుండే అనంతములైనటువంటి చిత్ అంశాలు ఉదయిస్తాయి. అన్ని తరంగాలలో సమానంగా ఉన్నటువంటి జలంలాగా అన్ని చిదంశలలో సమానంగా ఉన్నటువంటి చైతన్యాన్ని శివతత్వం అంటారు. ఆ చిదంశలు పుట్టటానికి పూర్వం ఉన్నటువంటి నిశ్చలమైనటువంటి ఆత్మను పరశివతత్వం అంటారు. ఒక్కొక్క చిదంశలో సామాన్యమైన చైతన్యంగా ఉన్నటువంటి ఆ శివతత్వం నేను నేను అని అనుకోవటం శక్తి అనేటువంటి తత్వంగా చెప్పబడుతుంది. అవిద్యే వెలుపల ఉన్నటువంటి వేరొక వస్తువులాగా చిదంశకి కనిపిస్తుంది. అదే జగత్తు అనేటువంటి చిత్రానికి ఆధారం. నేను నేను అని అనుకుంటున్నటువంటి శివతత్వం బహిపదార్థంగా తోస్తూ ఉన్నటువంటి అవిద్యను చూసి నేను ఇది అని తలచుకున్నప్పుడు సదా శివతత్వమని చెప్పబడుతుంది. అదే అవిద్యయే తానైనట్లుగా అనుకుంటూ ఇది నేను అని తలుచుకున్నప్పుడు ఈశ్వరుడి యొక్క తత్వం అవుతుంది. అంటే చైతన్యం ప్రధానమై అవిద్యను ఆవరించినప్పుడు సదా శివతత్వంగా, అవిద్య ప్రధానమై చైతన్యాన్ని ఆవరించినప్పుడు ఈశ్వరతత్వం అవుతుంది. ఈశ్వరతత్వంలో చైతన్యం అప్రధానంగా, అవిద్య ప్రధానంగా ఉంటుంది. సదాశివతత్వానికి ఈశ్వరతత్వానికి గల ఆ భేదాన్ని విమర్శించి గ్రహించే శక్తి శుద్ధ విద్యాతత్వం. నేను ఇది నేను అను రెండు విధములైనటువంటి భావనల్లో అంతర్గతంగా ఉన్నటువంటి నేను అనేటువంటి చైతన్యాన్ని గుర్తించటం శుద్ధ విద్య అవుతుంది. అది నేను అనేది చైతన్యం అని గుర్తించడం శుద్ధ విద్య. శివము, శక్తి, సదాశివము, ఈశ్వరము, శుద్ధ విద్య అను ఈ 5 కూడా తత్వాలలో అవిద్య ప్రబలంగా ఉండదు. అంటే అది జడరూపమై కార్యంగా పరిణమించదు. అందువల్ల అద్వితీయమైనటువంటి ఆత్మ చైతన్యం గోచరిస్తూనే ఉంటుంది. ఆ కారణం వల్ల ఈ 5 తత్వాలని శుద్ధ తత్వాలు అంటారు. ఇక అవిద్యయే జడశక్తి, అవిద్యయే భేదశక్తి. శుద్ధ తత్వాలు సృష్టికి తర్వాత జడశక్తి బలాన్ని పొంది ప్రధానమై చైతన్యం అప్రధానమవుతుంది. వస్తువుని ధర్మి అని, దాని గుణాన్ని ధర్మమని చెబుతారు. అగ్ని అనేటువంటి వస్తువు ధర్మి, దహించడం అనేది దాని యొక్క గుణం ధర్మం. వస్తువు ప్రధానం, దాని గుణం మాత్రం అప్రధానం. ఇక్కడ జడశక్తి ధర్మి అయి చైతన్యం దానికి ధర్మంగా ఉంటుంది. శుద్ధతత్వం 5 యందు చైతన్యం ధర్మి అయి జడశక్తి ధర్మంగా ఉంటుంది. భేదబుద్ధి ప్రబలమై జడశక్తి ధర్మిత్వాన్ని పొంది మాయాతత్వం అవుతుంది. మాయచేత ఆవరింపబడినటువంటి చైతన్యం సంకుచితం అవుతుంది. అప్పుడు కళ, అవిద్య, రాగం, కాలం, నియతి అనేటువంటి 5 కంచుకుమల చేత చుట్టబడి చైతన్యం పురుషుడవుతాడు. ఇది మరి ఇటువంటి గహనమైనటువంటి విషయాలని మనకి ఇవాళ సమయం అయింది. ఇంకా భావనా సిద్ధి చాలా ఉంది. మరి తక్కినటువంటి ఆ భావనా సిద్ధి అంశాలని ఆ త్రిపురేశ్వరీదేవి యొక్క కృపతోటి, ఆరాధ్యదైవమైనటువంటి రామచంద్రుడి యొక్క కృపతోటి రేపటి రోజు ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.